దేవుడు ఒక్కడా? అనేకులా? అంటే ఇది ఎవరికి వారు ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయం. ఉదాహరణకు ఒక కంపెనీకి ఒక్కడే యజమాని ఉంటాడు. అలా కాదని ఇద్దరు యజమానులు ఉంటే ఎప్పుడో ఒకప్పుడు అభిప్రాయ భేదాలు వచ్చి ఆ కంపెనీకే నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అలాగే ఈ సృష్టి నిర్వహణలో కూడా ఒకరికంటే ఎక్కువ మంది ప్రమేయం ఉంటే లక్షల సంవత్సరాలుగా పగలు, రేయి ఒక నియమానికి కట్టుబడి ఉన్నట్టుగా ఉండేవి కావు. ఈ భూమి, సృష్టి వ్యవస్థ అంతా చిన్నాభిన్నమై ఉండేది. అదేవిధంగా ఏకదైవారాధన మనిషికి స్వాభావికంగా మేలైనది. ఒక వ్యక్తి ఒకే యజమాని దగ్గర పనిచేస్తే అతను ప్రశాంతంగా ఉండగలుగుతాడు. అదే మనిషికి ఎక్కువ మంది యజమానులైతే అతని జీవితం కష్టంగా మారుతుంది. ప్రతి యజమాని తన మాటే వినాలని అనుకుంటాడు. ఆ వ్యక్తిపై పనిభారం ఎక్కువైపోతుంది. అలాగే ఏకదైవారాధన చేసే వ్యక్తి జీవితం ప్రశాంతంగా ఉంటుంది. వేదాలలో ఏకం బ్రహ్మం ద్వితీయ నస్తేన్ ననస్తే కించన్, ఏకం బ్రహ్మ ద్వితీయం నాస్తి అంటే దేవుడు ఒక్కడే, రెండవ వాడు లేనే లేడు అని ఉంది. బైబిల్లోని కొత్త నిబంధనలో మార్కు 12వ అధ్యాయం 29వ వాక్యంలో ఇలా ఉంది. యేసు ఇట్లనెను, మొదటిది ఏదనగా ఇజ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభువు అద్వితీయుడు. దివ్య ఖురాన్లోని 112వ అధ్యాయం 1వ వాక్యంలో ఇలా ఉంది. ఆయన అద్వితీయుడు అంటే రెండు కానివాడు. ఈ గ్రంథాలన్నీ ఒకే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి, దేవుడు ఒక్కడే అని. ఎలా అయితే మనం తెలుగులో నీరు అని, ఇంగ్లీష్లో వాటర్ అని, ఉర్దూలో పానీ అని ఎన్ని పేర్లు పెట్టినా నీటి స్వభావం అదే ఉంటుందో, దేవుణ్ణి పరమాత్మ అన్నా, యెహోవా అన్నా, అల్లాహ్ అన్నా దేవుడు మాత్రం ఒక్కడే. సృష్టిని ఆరాధించాలా, సృష్టికర్తనా? దీని గురించి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చినట్లయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.